హాయ్ వెల్కమ్ టు కెరీర్ ప్లేస్. ప్రస్తుతం విద్యలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు సాంకేతిక విద్య వైపు ఆసక్తి చూపిన పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇప్పుడు మళ్ళీ సాంప్రదాయ కోర్సుల వైపు చూస్తున్నారు. ఇప్పుడు విద్యార్థుల కోరిక న్యాయ విద్య అభ్యసించాలని, అలాంటి కెరీర్ ఓరియంటెడ్ శిక్షణ కావాలనుకునే వారి డెస్టినేషన్ విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లా. మరి విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లాలో చేరాలంటే అర్హత ఏముండాలి, ఏం ఎగ్జామ్ రాయాలి, ఉపాధి అవకాశాల గురించి విఐటి ఏపీ స్కూల్ ప్రొఫెసర్ స్నేహ టీవీ9 స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడే ముందు ఒక ఏవి చూద్దాం ఇప్పుడు. VIT AP University, with a legacy of more than 37 years of innovation and research in educational sector, is one of the most preferred destination for education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT group of institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. ప్రొఫెసర్ స్నేహ గారు టీవీ9 స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండి. చెప్పండి, ఇంటర్ తర్వాత లా చేయటం వల్ల, లాలో చేరటం వల్ల స్టూడెంట్స్కి ఉన్న బెనిఫిట్స్ ఏంటి? ఇంటర్ తర్వాత మనం లా అన్న కోర్స్ ఒకసారి ఆలోచించుకుంటే ముందుగా ప్రతి పేరెంట్స్ ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్ అని అనుకునేవాళ్ళు. లా ఒకటి ఆల్టర్నేటివ్ కెరియర్గా చూశారు చాలామంది ఇంతవరకు. కానీ ఇప్పుడు మళ్ళీ మనము పాత వైపు వెళ్తూ ఉన్నాము. అంటే లా అన్నది ఒక నోబెల్ ప్రొఫెషన్గా రికగ్నైజ్ చేస్తున్నాం. అది ఆల్టర్నేటివ్ కెరియర్ కాదు, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రొఫెషనల్ కోర్సెస్ అని మనం రికగ్నైజ్ చేస్తున్నాము. ఇది 5 years ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి కోర్సెస్ ఎలా ఉంటాయి అంటే, ఇక్కడ విఐటి ఏపీలో బిఏ ఎల్ఎల్బి ఆనర్స్ ఒకటి, బీబీఏ ఎల్ఎల్బి ఆనర్స్ ఒకటి ఇస్తున్నాము. ఇది ఇంటిగ్రేటెడ్ కోర్స్. అంటే +2 తర్వాత మనం 5 years లాతో పాటు బిఏ కానీ బీబీఏ కానీ యాజ్ వెల్ యాజ్ ఆనర్స్ అంటే ఒక స్పెషలైజేషన్ని మనం తెచ్చుకుంటాము. మరి బెనిఫిట్స్, స్టూడెంట్కి ఉండే బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఇంటర్ కంప్లీట్ అవ్వగానే ఒకవేళ లా చేయాలనుకునే వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఇంటర్ తర్వాత లా అన్నది ఫస్ట్ మనం ఆలోచించుకుంటే, లా అని అనగానే కోర్ట్ ప్రాక్టీస్ ఒకటి గుర్తొస్తుంది, అంటే అడ్వకేట్ అవ్వడం. ఈ ఇంటర్మీడియట్ తర్వాత మనం బిఏఎల్ఎల్బి కానీ బీబీఏఎల్ఎల్బి కానీ ఆనర్స్ కోర్స్ తీసుకుంటే మనకి లాయర్తో పాటు కార్పొరేట్ ఇంట్రెస్ట్ ఉంటే కార్పొరేట్ అడ్వకేట్గా కూడా అవ్వచ్చు. అంటే లా ఫర్మ్స్లో మనం జాయిన్ అయ్యి వాళ్ళ అండర్ వర్క్ చేయొచ్చు, లేదా కంపెనీస్లో లీగల్ అడ్వైజర్గా జాయిన్ అవ్వచ్చు. అది కాకుండా మనకి ఇప్పుడు ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చేసి యూపీఎస్సీకి ఇస్తాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ టఫెస్ట్ ఎగ్జామ్స్ అని అంటారు మన ఇండియన్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్. అండ్ మనం లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే 30 to 40% స్టూడెంట్స్ మనకి లా బ్యాక్గ్రౌండ్ నుంచే ఉన్నారు. అంటే లా కోర్స్ చేయడం వల్ల యూపీఎస్సీ కూడా మనకి క్రాక్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. అది కాకుండా పిఎస్యూస్ అంటే పబ్లిక్ సర్వీస్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మన క్లాట్ ఎంట్రన్స్ ద్వారా రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో ఇవన్నీ పక్కన పెడితే మనకి ఇది జ్యుడిషియరీ ఎగ్జామ్స్, ప్రతి ఒక్క స్టేట్లో జ్యుడిషియరీ ఎగ్జామ్స్కి నోటిఫికేషన్స్ వస్తాయి. అంటే జేసీజే, జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామినేషన్స్. సో మనకి జడ్జ్ అవ్వడానికి కూడా చాలా ఈజీ అయిపోతుంది. 5 years లా చదివి యూ విల్ గెట్ దట్ ఎలిజిబిలిటీ. ఆ ఎలిజిబిలిటీ తోటి మనం ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. అప్పుడు మనం లో జ్యుడిషియరీలో డైరెక్ట్గా రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో ఇలా చెప్తూ వెళ్తే మనకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇవే కాకుండా మనం ఒకవేళ స్టూడెంట్ కానీ బీబీఏ ఎల్ఎల్బి ఆనర్స్తో పాటుగా సిఎస్ కానీ సిఏ కానీ ఏమైనా ఆప్షన్స్ ఇంకా చూస్ చేసుకుంటే ఇంకా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ట్యాక్స్ కన్సల్టెంట్స్ అవ్వచ్చు, అలాగే కంపెనీకి మంచిగా లీగల్ అడ్వైజర్స్ అవ్వచ్చు. సో ఇలా ప్రతి ఒక్క రంగంలో
మంచి ఆపర్చునిటీస్, మంచి స్కోప్ ఉంది +2 తర్వాత ఎల్ఎల్బి చేస్తే. లా కోర్స్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి అసలు ఎలాంటి ఎలిజిబిలిటీస్ అవసరం అంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనం తెలుసుకోవడం. అందరూ ఎల్ఎల్బి అనగానే మేబీ 3 years అయిపోయిన తర్వాత, అంటే గ్రాడ్యుయేషన్ తర్వాత చేయాలియా అన్న క్వశ్చన్స్ చాలా ఉంటాయి. సో ముందుగా ఎల్ఎల్బి వచ్చేసి 3 years ఉండింది, అంటే గ్రాడ్యుయేషన్ తర్వాత బిఏఎల్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి +2 తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్ ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు, ఎంపీసీ కానీ, సిఈసి కానీ, బైపీసీ కానీ, ఎంబైపీసీ అని వస్తుంది, ఏ స్ట్రీమ్ తీసుకున్నా కానీ స్టూడెంట్స్ అన్ని ఇంటర్మీడియట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అది ఫస్ట్ థింగ్. అది కాకుండా మనకి సిబిఎస్ఈ, ఐసిఎస్సి ఈ స్ట్రీమ్స్లో ఉన్న వాళ్ళు +2లో 60% అండ్ అబవ్ వస్తే వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లాలో అడ్మిషన్ తీసుకోవడానికి. ఇవి అన్నీ కాకుండా ఎవరైతే స్టూడెంట్స్ ఎల్సాట్ అని ఎగ్జామ్ రాశారో, లేదా క్లాట్ కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అని జరుగుతుంది, ఆ అడ్మిషన్ టెస్ట్ రిజల్ట్స్ ద్వారా కూడా మనం విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లాలో అడ్మిషన్స్ తీసుకుంటాం. ఎస్, మరి మీరు ఏపీ స్కూల్ ఆఫ్ లాలో కోర్సెస్ గురించి చెప్పారు, మరి వాటి ప్రత్యేకతలు ఏంటంటారు? వెరీ గుడ్ అండి. సో ఇది యూజువల్గా అందరికీ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, బిఏఎల్ఎల్బియా, బీబీఏఎల్ఎల్బియా, అసలు వాటి ఇంపార్టెన్స్ ఏంటి, వాటి డిఫరెన్స్ ఏంటి అని. సో బిఏఎల్ఎల్బి కోర్సెస్ వచ్చినప్పుడు మనకి బిఏ సబ్జెక్ట్స్ మనం ఒక 16 to 18 కోర్సెస్ ఆఫర్ చేస్తామండి. సో 16 to 18 కోర్సెస్ మనం చూసినప్పుడు వాటివి సోషల్ సైన్సెస్ సబ్జెక్ట్స్ ద్వారా ఉంటాయి మనకి. సో బీబీఏఎల్ఎల్బి కోర్సెస్ వచ్చేసి మేనేజ్మెంట్ కోర్సెస్ ప్లస్ లా ఉంటుంది. సో మనం ఇక్కడ ఇంటిగ్రేటెడ్ అంటున్నాం కాబట్టి బిఏఎల్ఎల్బి సోషల్ సైన్సెస్ కోర్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ మనం సోషియాలజీ కానీ, ఎకనామిక్స్ కానీ, పాలిటీ కానీ, ఇలాంటి హిస్టరీ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్, వీటన్నిటితో పాటు మనం లా కోర్సెస్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. బీబీఏఎల్ఎల్బిలో మిగతావి అంటే మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్, సో మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ కోర్సెస్తో పాటు ఎల్ఎల్బి కోర్సెస్ అంటే లా కోర్సెస్ ఆఫర్ చేస్తాం. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ నాగర్ కర్నూలు. చెన్నకేశవులు గారు ఏం అడగాలనుకుంటున్నారు, మీ డౌట్ ఏంటో అడిగేసి. మేడం మా అమ్మాయి 10th ఎస్ఎస్సి అయింది మేడం. చెప్పండి మేడం. మా అమ్మాయి 6.8 మార్క్స్ వచ్చినాయి 10th. ఎంత అండి మేడం? ఎన్ని మార్క్స్ వచ్చాయండి అమ్మాయికి? 6.8 మార్కులు మేడం. 50 6.8 మార్కులు వచ్చినాయి. అయితే మా అమ్మాయి లా చదవాలనుకుంటుంది మేడం. ఎట్లా దాని ప్రాసెస్ కొంచెం చెప్పగలుగుతారా? విఐటి ఏపీలోనా అండి అడ్మిషన్? మేడం విఐటి ఏపీలో అడ్మిషన్ తీసుకోవడానికి మనకి ఆన్లైన్లో అప్లికేషన్స్ ఇంకా అవైలబుల్ ఉన్నాయండి. సో లింక్ యాక్టివ్ ఉంది, మీరు అక్కడ వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి, అమ్మాయి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఆ అప్లికేషన్ సబ్మిషన్ అయిన తర్వాత మనది ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉందండి. సో సెలెక్షన్ ప్రాసెస్లో 2 stages ఉంటాయి. ఒకటి గ్రూప్ డిస్కషన్ అండి, జీడీ అని అంటాము. ఆ జీడీ ప్రాసెస్లో తను బాగా పర్ఫామ్ చేస్తే నెక్స్ట్ రౌండ్కి వెళ్తుంది. ఆ నెక్స్ట్ రౌండ్లో పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందండి. సో ప్యానెల్ మెంబర్స్ తనని లాకి సంబంధించినవి, తన ఇంట్రెస్ట్ తెలుసుకోవడానికి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆ ప్రాసెస్ ద్వారా అమ్మాయిని సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. అలాగే అవి అన్నీ క్వాలిఫై అయ్యి కరెక్ట్గా మార్క్స్ వస్తే తనకి అడ్మిషన్ ఇస్తారండి. కాలర్ లైన్లో ఉన్నారండి. దేవిక గారు, మీ డౌట్ ఏంటో అడిగేసేయండి. హలో దేవిక గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్. హలో మేడం చెప్పండి. హలో హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి హలో. ప్లీజ్. దేవిక మాట్లాడుతున్నా మేడం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. చెప్పండి వినిపిస్తుంది. హలో మేడం నమస్తే. నమస్తే అండి. మేడం మా పాప ఇప్పుడు బీడీఎస్ అవుతుంది. బీడీఎస్ పూర్తి ఇంట్రెస్ట్ లేకపోతే లా తీసుకోవచ్చా మేడం? పూర్తయిందా అండి, ఇంకా చదువుతున్నారా? అయిపోయింది, ఇంటర్న్షిప్ వచ్చేసింది. ఈ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది, ఇంకో 9 months. ఓకే అండి. సో ఇది ఇంటిగ్రేటెడ్ కోర్స్ అండి. సో ఇంటిగ్రేటెడ్ కోర్సెస్కి ఏజ్ లిమిట్ ఉంటుంది ఎన్రోల్ చేసుకోవడానికి.
అంటే మనం 21 ఇయర్స్ లోపల ఉంటే మాత్రమే ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేయగలుగుతామండి. సో +2 తర్వాత ఇది ఇంటిగ్రేటెడ్ కోర్స్కి ఎక్కువ ఎలిజిబిలిటీ లభిస్తుంది. సో ఇప్పుడు అమ్మాయి ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి తనకి 3 ఇయర్స్ ఎల్ఎల్బి అన్నది మంచి ఆప్షన్ అండి. ప్లస్ బిఏ ఎల్ఎల్బి అలాగే బీబీఏ ఎల్ఎల్బి 2 కోర్సులకు ఉన్న ప్రత్యేకతలు ఏంటంటారు అసలు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి ఈ కోర్స్ మీద. నేను ముందుగా కూడా చెప్పాను, బిఏ ఎల్ఎల్బి అన్న కోర్సు మనకి ఇంటిగ్రేటెడ్గా ఇస్తున్నాం పిల్లలకి కాబట్టి అక్కడ మనకి బిఏ సబ్జెక్ట్స్ అంటే సోషియాలజీ, హిస్టరీ, పాలిటీ ఇలా అన్ని ఏదైతే అవసరం ఉందో ఆల్ సోషల్ సైన్సెస్ సబ్జెక్ట్స్ వాటిని ఒక 16 to 18 పిల్లలకి ఏదైతే రేపు ఫ్యూచర్లో ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది మనకి. అలాగే లా అర్థం చేసుకోవడానికి, ఎందుకంటే లా అన్నది ఒక సబ్జెక్ట్ మనకి ఊరికే సెక్షన్స్ చదివేస్తే వచ్చేది కాదు. మనకి సొసైటీ అర్థం కావాలి, మనకి ఎకానమీ అర్థం కావాలి, అలా చాలా ఉంటుంది. సో ఆ సొసైటీని అర్థం చేసుకోవడానికి కావాల్సిన సబ్జెక్ట్స్, మన ఎకానమీని, మన ఫినాన్స్ని అన్నిటినీ అర్థం చేసుకోవడానికి కావాల్సిన సబ్జెక్ట్స్ అన్నీ మనం బిఏ ఎల్ఎల్బిలో ఆఫర్ చేస్తాము. అది కాకుండా స్టూడెంట్స్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, అంటే వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్లో ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సో అలాంటప్పుడు మనం పిల్లలకి బీబీఏ ఎల్ఎల్బి ఆనర్స్ తీసుకోమని సజెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే దాంట్లో కాస్ట్ మేనేజ్మెంట్, ఫినాన్స్, అకౌంట్స్, మేనేజరియల్ ఎకనామిక్స్ అట్లా చాలా సబ్జెక్ట్స్ ఏదైతే మేనేజ్మెంట్కి ఉపయోగం పడుతుందో సో ఆ సబ్జెక్ట్స్తో పాటు మనం లాకి సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా ఆఫర్ చేస్తాం. సో ఫస్ట్ 2 years ఆఫ్ లా డిగ్రీలో, అంటే ఈ 5 years లా డిగ్రీలో మనం కాంబినేషన్ ఇస్తాం. ఇంటిగ్రేటెడ్ అని ఎందుకు అంటాము? ఫస్ట్ 2 years అంటే ఫస్ట్ సెమిస్టర్ స్టార్టింగ్ విత్ ఒక 3 BA కోర్సెస్, అడిషనల్గా మనం 3 లా కోర్సెస్, అలా ఇంకా వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడానికి సాఫ్ట్ స్కిల్ సబ్జెక్ట్స్ అలా కూడా కాంబినేషన్గా ఇంటిగ్రేటెడ్గా ఆఫర్ చేస్తాం. అదే బీబీఏ ఎల్ఎల్బి స్టూడెంట్స్కి అయితే అకౌంటింగ్, ఫినాన్స్, మేనేజ్మెంట్ ఆ సబ్జెక్ట్స్ ఒక 3 ప్లస్ లా కోర్సెస్ 3 ప్లస్ సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడానికి లేదా క్లినికల్ పేపర్స్ అలా కాంబినేషన్గా ఇంటిగ్రేటెడ్గా మనం ఆఫర్ చేసుకుంటున్నాం. సో ఇలా ఆఫర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ ఇంట్రెస్ట్కి మనం సపోర్ట్ అండ్ బ్యాకప్ అంటే ఫండమెంటల్స్ క్లియర్ చేస్తున్నట్టు. సో కాబట్టి ఫ్రమ్ వరంగల్ సాగర్ గారు. హలో, మాట్లాడండి సాగర్ గారు. హలో, వినిపిస్తుందా మేడం? ఎస్ మేడం, ఇప్పుడు మా కజిన్ ఒక అతను MBBS చదువుతున్నారు, మెడిసిన్. ఓకే అండి, వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెడికో లీగల్ లా. ఎక్సలెంట్ అండి. మీటింగ్స్ ఆయనతో డిస్కస్ చేసినప్పుడు దట్ గై ఈస్ షోయింగ్ వెరీ మచ్ ఇంట్రెస్ట్ ఇన్ మెడికో లీగల్ లా. సో ఈ మెడికల్ లీగల్ లా అన్నది మన దగ్గర ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా? ఉంటే దాని ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఓకే అండి, అది మెడికో లీగల్ లా అన్నది చాలా రిలవెంట్ సబ్జెక్ట్ కూడా అండి. కానీ అబ్బాయి ఆల్రెడీ మెడిసిన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి 5 years ఎల్ఎల్బిలో ఎన్రోల్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదండి. అది మొదటి విషయం. రెండోది, ఆ అబ్బాయికి అంటే ఆ స్టూడెంట్కి ఇంకా ఇంట్రెస్ట్ ఉంది, లా చదవాలి. మనం లా చదవడానికి ఏజ్ లిమిట్ లేదండి. సో 3 years ఎల్ఎల్బి అన్నది ఒక ఆప్షన్. కానీ ఆ 3 years ఎల్ఎల్బిలో మెడికో లీగల్ అన్నది ఒక సబ్జెక్ట్ చాలా యూనివర్సిటీస్లో ఆఫర్ చేయట్లేదండి. సో ఏం చేయొచ్చు అంటే ఆ ఇంట్రెస్ట్ని మనం పర్స్యూ చేయడానికి సర్టిఫికేషన్ కోర్సెస్ లేదా ఇది 6 months ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ అలాంటివి జరుగుతుంటాయండి యూనివర్సిటీస్లో. సో అలాంటి వాటికి రిజిస్టర్ చేసుకొని మనం సర్టిఫికేషన్ తీసుకోవడం బెటర్ ఆప్షన్ అండి. ఇంటిగ్రేటెడ్ లా బెనిఫిట్స్ ఏంటండి? ఓకే, సో ఈ క్వశ్చన్ ఐ థింక్ నా ప్రీవియస్ ఆన్సర్లోనే కొంచెం మనం ముందు కవర్ అయిపోయింది. ఇంకొంచెం అడిషనల్గా ఏం చెప్పొచ్చు అంటే ఇంటిగ్రేటెడ్ మనం చదివినప్పుడు మనకి ఫండమెంటల్స్ చాలా క్లియర్గా ఉంటాయి. సో ఎందుకంటే మనం కాంబినేషన్లో చదువుతున్నాం, ఉట్టి BA చదవడమో లేదా ఉట్టి లా చదవడమో అలా లేదు. సో మనకి ఇక్కడ ఏమైపోయింది, ఎల్ఎల్బి BA 3 years చేసి లేదా BBA 3 years చేసి తర్వాత LLB 3 years చేస్తే మనకి 6 years పడుతుంది ఎడ్యుకేషన్. సో ఇక్కడ మనకి
BA LLB రెండు కోర్సెస్ని మనం జాయింట్గా చదువుతున్నాం. సో ఒకదానికి ఒకటి బేస్ అయ్యి ఫండమెంటల్స్ అన్నీ క్లియర్ అయ్యి ఫౌండేషన్ బాగుండి ముందుకి క్లారిటీతో స్టూడెంట్స్ ఒక ప్రొఫెషనల్స్గా బయటికి వస్తారు. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ వరంగల్. సారయ్య గారు, సారయ్య గారు మాట్లాడండి. నాగయ్య కాలర్ లైన్లో ఉన్నారు. నాగయ్య గారు మాట్లాడండి. హలో హలో అండి. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మా పాప BLLB అయిపోయింది. ఓకే అండి. ఇప్పుడు గవర్నమెంట్ JSC కానీ ATC కానీ అటువంటి రాసుకుంటాకి ఇటువంటి బుక్స్ చదువుకోవాలి ఏంటి దాని గురించి కొంచెం అమ్మాయి తెలంగాణలో ట్రై చేస్తుందా అండి, ఆంధ్రప్రదేశ్లోనా? ఏ జ్యుడిషియరీ ట్రై చేస్తున్నారండి? ఏపీ తెలంగాణ రెండు. ఏపీ తెలంగాణ రెండు. మొదటిదండి, మీరు ఏపీది కానీ తెలంగాణది సిలబస్ చూసుకుంటే మేజర్ లాస్ అన్నీ కవర్ అయ్యాయండి. అమ్మాయి 5 years ఏది చదివిందో అవన్నీ కవర్ చేసి ఉన్నారు. సో నా ప్రకారంగా ఫస్ట్ అమ్మాయి అన్నిటికీ ఒక బేర్ యాక్ట్ అంటూ ఉంటుందండి ప్రతి ఒక్క సబ్జెక్ట్కి. లైక్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్టే కానీ, ఒకవేళ కంపెనీ లానే కానీ, ఇది ఎన్వైరన్మెంట్ లానే కానీ, లేదా క్రిమినల్ లానే కానీ, ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్కి ఒక లెజిస్లేషన్ ఉంది. సో అమ్మాయిని ఆ లెజిస్లేషన్ ఏదైతే బేర్ యాక్ట్ ఉందో దాన్ని క్లియర్గా చదువుకోమని చెప్పండి. ఎందుకంటే ఎక్కువ శాతం క్వశ్చన్స్ డైరెక్ట్ సెక్షన్స్ నుంచి వస్తాయి. అది ఒకటండి. అది కాకుండా తను టెక్స్ట్ బుక్స్ ఎక్కువగా చదవడం, ప్రతి ఒక్క సబ్జెక్ట్కి, అంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది అండి సబ్జెక్ట్స్ది, అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఒక డిఫరెంట్ టెక్స్ట్ బుక్ ఉందండి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే స్టూడెంట్స్కి ప్రిపరేషన్ అయ్యేటప్పుడు బేర్ యాక్ట్ నుంచి మొదలుపెట్టి తర్వాత టెక్స్ట్ బుక్స్ రెఫర్ చేస్తూ తనకి తాను నోట్స్ తయారు చేసుకొని అపియర్ అవుతే చాలా బాగా ఛాన్సెస్ ఉన్నాయండి క్లియర్ చేసుకోవడానికి. కరీంనగర్ నుంచి కాలర్ లైన్లో ఉన్నారండి. శ్రీను గారు మాట్లాడండి. టీవీ వాల్యూమ్ దయచేసి మ్యూట్ చేసి ఫోన్లో మాట్లాడరా. హలో 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 వినిపిస్తుందండి, చెప్పండి. నేను శ్రీనివాస్ కరీంనగర్ నుంచి అండి. నమస్తే అండి. నమస్తే మేడం. అది ఇప్పుడు మీరు చెప్పారు కదా BA గురించి, అవునండి. ఇంటిగ్రేటెడ్ కోర్సు. అవునండి. అయితే ఇది క్లాట్ నుంచి వస్తారా లేకపోతే మీరు మీ VIT ఏపీలో డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎట్లుంటుందండి, అడ్మిషన్ ప్రాసెస్? అండ్ మోర్ ఓవర్ చెప్పండి, ఇది ఇప్పుడు మన జనరల్ డిగ్రీ లెక్కనే వ్యాలిడిటీ ఉంటుందా లేకపోతే ప్రొఫెషనల్ టైప్ వెళ్ళిపోతుందా? జనరల్ డిగ్రీయా ఇంకొకటి ఏమన్నారండి? ప్రొఫెషనల్. ప్రొఫెషనల్. అది ఇప్పుడు ఇది మన జనరల్ గా ఏంటంటే LLB చేస్తాం కదా మేడం, బీకామ్ చేస్తాం కదా. అవునండి. అప్పుడు అన్నట్టు ఆ డిగ్రీతో ఈ డిగ్రీ వస్తుంది కదా. అట్లా కాకుండా ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ చేస్తే అది రెగ్యులర్ ప్లస్ ప్రొఫెషనల్ డిగ్రీ లెక్కనే ట్రీటెడ్ అవుతుందా? ఇప్పుడు దేంట్లో జాబ్ లో కానీ దేంట్లో అయినా కూడా డిగ్రీ కిందకే వ్యాలిడిటీ కదా? అవునండి. మీరు ఇక్కడ రెండు క్వశ్చన్స్, గ్రూపులలో అయితే ఏంటంటే డిగ్రీ ఉండాలి అని అంటారు కదా, కామన్ డిగ్రీ అంటారు కదా. దాన్ని ఇప్పుడు ఈ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేస్తే దాన్ని కామన్ డిగ్రీగా యాక్సెప్ట్ చేస్తారా అని? అవునండి. ఇక్కడ మీరు చూస్తే రెండు క్వశ్చన్స్ అడిగారండి. ఫస్ట్ది VIT ఏపీలో అడ్మిషన్స్ ఎట్లా జరుగుతాయి, వాట్ ఈస్ ద ప్రొసీజర్ అని. ఒకటి అండి, క్లాట్ ఎగ్జామ్ కానీ LSET కానీ స్టూడెంట్ ఆల్రెడీ అపియర్ అయిపోయి ఉంటే ఆ స్కోర్ షీట్ని మాకు సబ్మిట్ చేసి అడ్మిషన్స్ తీసుకోవచ్చండి మంచి స్కోర్ వస్తే. రెండో విషయం, ఒకవేళ LSAT కానీ క్లాట్ కానీ అపియర్ అవ్వలేదు స్టూడెంట్ ఇంకా అని అంటే మాత్రము మేము VIT ఏపీ స్కూల్ ఆఫ్ లా అడ్మిషన్ టెస్ట్ కండక్ట్ చేస్తామండి. అడ్మిషన్ టెస్ట్ నేను ముందుగా కూడా చెప్పాను, దాంట్లో 2 parts ఉంటాయండి, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ. సో గ్రూప్ డిస్కషన్లో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళని మనం పర్సనల్ ఇంటర్వ్యూ అంటే సెకండ్ రౌండ్కి పంపిస్తాము. ఆ సెకండ్ రౌండ్లో కూడా బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి అడ్మిషన్ ఇస్తారండి. ఇంకొకటి రెండో క్వశ్చన్ మీరు అడిగింది, దీన్ని మనం ప్రొఫెషనల్ కోర్స్గా కన్సిడర్ చేస్తామా డిగ్రీని, లేదా రెగ్యులర్గా నార్మల్ గ్రాడ్యుయేషన్ డిగ్రీగా కన్సిడర్ చేస్తారా అని. ఇప్పుడు నేను ముందుగా స్టార్ట్ చేసినప్పుడే ఇంటర్వ్యూ
మీకు చెప్పాను ఇది ఆల్టర్నేటివ్ కెరియర్ ఆప్షన్ కాదు, కానీ ఒక ప్రొఫెషనల్ డిగ్రీ కింద కన్సిడర్ చేయబడుతుంది. ఇది వన్ ఆఫ్ ద నోబెల్ ప్రొఫెషన్స్ దట్ వీ హ్యావ్ టుడే ఇస్ లా ప్రొఫెషన్ అండి. సో BCI అని మనకి ఒక రెగ్యులేటరీ బాడీ ఉందండి ఇండియాలో, అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. వాళ్ళు డీటెయిల్గా నార్మ్స్ అన్ని స్పెసిఫై చేసి ఉన్నారండి. సో ఆ నార్మ్స్ అన్ని ఫాలో చేసి మేము ఆ డిగ్రీ మీకు అందజేస్తున్నాం. అంటే BA LLB ఆనర్స్గా, BBA LLB ఆనర్స్గా అలా ఇచ్చినప్పుడు అదొక ప్రొఫెషనల్ కోర్స్. ఇంజనీరింగ్ ఎలాగో, మెడిసిన్ ఎలాగో, ఆర్కిటెక్చర్ ఎలాగో, లా కూడా అంతే స్టేటస్ తోటి, అంతే ప్రొఫెషనలిజం తోటి మనకి ఆ కోర్స్ 5 years తరపున పిల్లలకి అందజేయబడుతుందండి. మరి ఎడ్యుకేషన్ అంతా ఇక్కడ చేసుకొని ఇంటర్న్షిప్ ఫారెన్లో చేసుకోవచ్చా? అలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఎందుకంటే చాలామంది పేరెంట్స్కి, చాలామంది పిల్లలకి ఫారెన్కి వెళ్ళాలి, అక్కడ కూడా ఏదో ఒకటి చేయాలి, చదువుకోవాలని ఇలా కోరికలు ఉన్న వాళ్ళకి ఇది ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఐ థింక్ చాలామంది మనము అదే ఆలోచిస్తాం, ఫారెన్లో ఎట్లా సెటిల్ అవ్వచ్చు, అక్కడ ఏమి ఆపర్చునిటీస్ ఉన్నాయి అని. సో ఇక్కడ మేము పిల్లలకి ఎలా ట్రైన్ చేస్తున్నాము అంటే, ఇక్కడ నేను మీకు చెప్పాను కదా, ఆనర్స్ కోర్స్ అని ఒకటి ఉంది. ఆనర్స్లో మనం స్టూడెంట్స్కి స్పెషలైజేషన్ ఆఫర్ చేస్తున్నాం. స్పెషలైజేషన్ అంటే ఎన్నో రకాలు, అంటే స్టూడెంట్ గెట్స్ టు డిసైడ్ వాళ్ళకి ఏది చదవాలని ఉంది, ఎందులో వాళ్ళు స్పెషలైజ్ చేయాలి అనుకుంటున్నారు అన్నది స్టూడెంట్కి వదిలేస్తాం. మేబీ లా అండ్ టెక్నాలజీ అవ్వచ్చండి, లేదా ఇంటర్నేషనల్ కమర్షియల్ లా అవ్వచ్చు, లేదా క్రిమినల్ లా అవ్వచ్చు, కాన్స్టిట్యూషన్ లా అవ్వచ్చు, స్పేస్ లా అవ్వచ్చు. సో ఇలా చాలా డిఫరెంట్ లాస్లో మనం పిల్లలకి ఆనర్స్ డిగ్రీ ఇస్తున్నాం, అంటే స్పెషలైజేషన్ ఇస్తున్నాం ఇంటిగ్రేషన్తో పాటు. సో ఇలా చదివినప్పుడు ఏమవుతుంది, పిల్లలకి బయటికి వెళ్ళే ఆపర్చునిటీ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే టెక్నాలజీకి సంబంధించిన లాసే కానీ, స్పేస్కి సంబంధించినవే కానీ, ఎన్వైరన్మెంట్కి సంబంధించినవే కానీ ప్రతి ఒక్క కంట్రీలో మనకి ఆల్మోస్ట్ సేమ్ అయిపోతుంది. అంటే డేటా ప్రొటెక్షన్ లా, ఇప్పుడు అందరికీ అదే ప్రాబ్లం, ఇంత డేటా జనరేట్ అవుతుంది, దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి? అందరం అంటాం మన ప్రైవసీ ఇన్ఫ్రింజ్ అయిపోయింది, ప్రైవసీ వైలేట్ అయిపోయింది అని, కానీ అది ఎలా కాపాడుకోవాలి? ఇన్ని టెక్నాలజీస్ పెరుగుతున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది, మనుషులు నిజంగానే రీప్లేస్ చేసేస్తుందా అన్న భయం. సో టెక్నాలజీ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, కానీ ప్రతి ఒక్క టెక్నాలజీ వెనకాల ఒక ఇంప్లికేషన్ ఉంటుంది, సొసైటీ మీద ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ఇంప్లికేషన్ దగ్గర మన లాయర్స్ అవసరం వస్తారు. సో మనం స్టూడెంట్స్ని అట్లా ట్రైన్ చేసే వరకు వాళ్ళకి బయటికి వెళ్ళి ఒక ఫర్మ్లో ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇంటర్న్షిప్స్ అన్నది కొంచెం డిఫికల్ట్ అండి, ఎందుకంటే బయట దేశాల్లో వాళ్ళకి కూడా రెగ్యులేషన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళ దగ్గర వెళ్ళి బార్ ఎగ్జామ్ రాసి క్లియర్ చేయాలి. ఇప్పుడు న్యూయార్క్లో ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే న్యూయార్క్ బార్ ఎగ్జామ్ ఫినిష్ చేయాలి, అంటే అది క్రాక్ చేయండి, అక్కడ మనం ప్రాక్టీస్ చేయలేము. సో ఇక్కడ మేము మిమ్మల్ని స్టూడెంట్స్ని 5 years ట్రైన్ చేసి ఇండియాలోనే ఇంటర్న్షిప్స్ చేయించి వాళ్ళకి అంత అక్కడ బయటికి వెళ్ళి ఆ ఎగ్జామ్ క్లియర్ చేసే అంత ట్రైనింగ్ మనం ఇస్తాం వాళ్ళకి. రైట్, థ్యాంక్ యూ స్నేహ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళకి కెరీర్ ప్లస్ చూస్తూనే ఉండండి TV9.